పిఠాపురం నుంచి మీరు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారని గెలుస్తారంటారా లేకపోతే ఏంటి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే ఇక్కడైతే మెజారిటీ అనేది బంపర్ మెజారిటీ వచ్చిందండి, అందులో ఎటువంటి ఉద్దేశం లేదు. కాకపోతే మా నాయకుడికి మా వంతు సేవ కోసం అని చెప్పి మేము విజయవాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి గత 4 రోజులుగా ప్రచారం చేస్తున్నాము, మా వంతు సాయం చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగలు కానీ, భోజనాలు కానీ, టిఫిన్లు కానీ ఏవైతే కావాలనుకుంటే అవన్నీ మేము చూసుకుంటున్నాం, ప్రచారం చేస్తున్నాం. టీ షర్ట్లు ఇవ్వడం కానీ, జెండాలు, క్యాప్లు అన్ని మేము. అంటే ఎండ బాగా ఉంది, ఎండలో కూడా దగ్గర వందల మంది వస్తున్నారు మాతో పాటు. సో వాళ్ళని కూడా బాగా చూసుకుంటే మా బాధ్యత. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడన్న కానించి గుడికి ఎంతమంది అవుతున్నారో తెలియదు కానీ పార్టీ ఆఫీసుల చుట్టూ పిఠాపురం చుట్టూ హైదరాబాద్, కర్ణాటకలు, విజయవాడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎక్కడ ప్రచారం చేస్తున్నారు. ఏంటి వేళ్ల పరంగా కొంతవరకు డెవలప్ చెందుతారా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పిఠాపురం చూసుకుంటే మీకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురంలో రోడ్స్ కనుక బాగుంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఉన్న గుళ్ళకి అందరూ వస్తారు, గుళ్ళకి అందరూ వస్తే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగిందంటే చుట్టుపక్కల చిన్న ఇండస్ట్రీస్ వస్తాయి, లేదంటే చిన్న బడ్డీ కొట్లు వస్తాయి, టిఫిన్ షాపులు వస్తాయి, భోజనాల షాపులు వస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేయాలి, అప్పుడు రెస్టారెంట్లు వస్తాయి కదా, రెస్టారెంట్ వస్తే ఆటోమేటిక్ స్టేట్ డెవలప్ అవుతుంది కదా, ట్యాక్స్లు వస్తాయి కదా. ఇవన్నీ మారాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ పక్కన రోడ్డు చూడండి ఎన్ని గొంతులు ఉన్నాయా, మీరే చూడండి. ఇటు పక్కన చూస్తే రోడ్డు అంతా గొంతులే. ఇప్పుడు ఇక్కడ ఆటోలు రావాలన్నా ఇబ్బంది పడతారు, బస్సులు రావాలని ఇబ్బంది. ఇది బస్ స్టాండ్, పొద్దు నుంచి ఎన్ని బస్సులు వచ్చాయండి ఇక్కడికి? కనీసం 10 బస్సులు వచ్చాయా బస్ స్టాండ్ కి? ఒక 2-3 ఆల్మోస్ట్ గా మేము రోజు చూస్తా ఉన్నాం. ఇదాండి ఇట్లా ఇప్పుడు 8 పుణ్యక్షేత్రాలు ఉన్న ఊర్లో ఒక 2 బస్సులు అండి పొద్దున్న ఎంతమంది జనం రావాలి లెక్క చూడాలంటే కనుక. ఇప్పుడు ఆధ్యాత్మికంగా పిఠాపురం చాలా పేరు పొందింది, కాశీ తర్వాత చినకాశీ అన్నట్టు మాట్లాడుతున్నారు. అవునండి. దానికి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? అసలు ఏం లేదండి, మేము 4 రోజులు చూస్తున్నాం. మేము గత ఇప్పుడు ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అయితే మరీ వరస్ట్ గా ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కాలువ వెళ్ళాలంటే ఇక్కడ మధ్యలో అంతా ఆగిపోయింది. జనరల్ గా అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలండి, ఇటు నుంచి ఏదైనా పైపుతో సంథింగ్ దేంతో పెట్టి క్లీన్ చేసి దీన్ని అటువైపు పంపించాలి. కానీ ఇటు దిగిపోయి బకెట్లతోటి ఇటు రోడ్డు మీద వస్తున్నారు. అదే దరిద్రం అండి. ఇప్పుడు అదే రోడ్డు మీద వాహనాలు వెళ్తా ఉంటాయి, అక్కడ స్కిడ్ అయ్యి పిల్లలు పడిపోవచ్చు, ఆటోలు పడిపోవచ్చు, బైకులు స్కిడ్ అవ్వచ్చు. ఇప్పుడు గబుకున్న పిల్లలతో వెళ్తా ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు చిన్నపిల్లలు, అక్కడ స్కిడ్ ఎక్కి కింద పడిపోవచ్చు. ఇప్పుడు మెయిన్ గా అయితే డ్రైనేజీ సమస్య అనేది ఎక్కువ ఉందంటారా? చాలా ఎక్కువ ఉంది. మేము 3 రోజులు చూస్తామండి, డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఓవరాల్ గా మాట్లాడుకుందాం, మరి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఏమన్నారు? రోడ్లే గానీ, డెవలప్మెంటే గానీ, ఇండస్ట్రీసే గానీ, ఏమీ లేదు, ఉద్యోగాలు గానీ ఏమీ లేదు. మరి వీళ్ళందరూ యువతకు ఉద్యోగాలు ఏంటంటారు మీరైతే? యువతకి ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సంవత్సరానికి మన స్టేట్ లో 2 లక్షల మంది ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు. సో ఆ 2 లక్షల మందిలో ఎంతమంది మన స్టేట్ లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు? సో ఇక్కడ నేను సింపుల్ గా చెప్తాను, ఇక్కడ నుంచి నేను ఢిల్లీనో, బాంబేనో, హైదరాబాద్, బెంగళూరు వెళ్తే ఇక్కడ నుంచి నా వచ్చే శాలీలో సగం స్టేట్ ట్యాక్స్ వెళ్ళిపోద్ది. అంటే మనకు తెలియకుండానే మనం కట్టే ట్యాక్స్ లో సగం ఆ రాష్ట్రానికి మనం బాగుపరుస్తున్నాం. మన రాష్ట్రానికి మనం ఏం చేస్తారు, అదే మన పుట్టిన మన రాష్ట్రం ఏంటి, మన ఊరేంటి, మన ఊరికి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, మన రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన ఊరికి మనం ఏం చేస్తున్నాం, మన జిల్లాకి మనం ఏం చేస్తున్నాం, మన మండలానికి మనం ఏం చేస్తున్నాం. సో ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడే ఉంటే మన ట్యాక్స్ మనకు వస్తుంది, మనం కట్టే ప్రతి రూపాయి మనకే ఉంటది, మన రాష్ట్రం బాగుపడుతుంది. అదే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి వలస వెళ్ళిపోయి ఎక్కడ చేసుకుంటే మన రాష్ట్రం మనం ఏం చేసుకుంటాం, పొరుగు రాష్ట్రాలు మనం డెవలప్ చేస్తాం. ఇక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోయి ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. మరి ఇక్కడ ఐటీ పరంగా ఎలా ఉందంటారు? ఐటీ ఉందా నిజంగా? ఐటీ అనేది ఐటీ అంటే ఏంటండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్. అది ఓకేనండి. అసలు ఐటీ అనేది ఉందా అసలు మన ఆంధ్రాలో? నాకు తెలిసి ఎక్కడ లేదండి, ఐటీ అనేది ఎక్కడ లేదు. మరి ఎక్కడ ఇప్పుడు మన రీసెంట్ గా ఇక్కడ ఒక 6 months బ్యాక్ జీ సమ్మిట్ అని చెప్పి, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి 13 లక్షల కోట్లు అని చెప్పారు. 30 కోట్ల వ్యయంతో దాన్ని మీటింగ్ కండక్ట్ చేయడానికి 30 కోట్లు ఖర్చు పెట్టారండి. ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. మీరు ఒక ఐటీ ఉద్యోగులు వచ్చినాయా, మీరేమో చూసారా? ఎక్కడైనా ఒక సంస్థ ఎక్కడైనా మీకు కనిపించిందా అండి? ఇప్పుడు 13 లక్షల కోట్లు వచ్చాయన్నారు. ఎక్కడైనా ఒక సంస్థ పేరు చెప్పమనండి, దాని అడ్రస్ చెప్పమనండి, దాని జిఎస్టీ నెంబర్ చెప్పమనండి చూద్దాం. ఇప్పుడు మీరు ఫోన్ లో ఓపెన్ చేసి జిఎస్టీ నెంబర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ అడ్రస్ వచ్చేస్తుంది, ప్రతిదీ వచ్చేస్తుంది. ఒక జిఎస్టీ నెంబర్ చూపించమనండి. మరి రీసెంట్ గా అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మన గుడివాడ అమర్నాథ్ ఎక్స్ ఐటీ మినిస్టర్ ఆయన అన్నారు కదా, బొబ్బట్ల కంపెనీలు వచ్చినాయి, మసాలా కంపెనీలు వచ్చినాయి, లేదా జింజర్ పేస్ట్లు వచ్చినాయి, ఎంఓయూలన్నీ చూపించారు కదా ఆయన. ఒక ఐటీ మినిస్టర్ గా వచ్చి బొబ్బట్ల కంపెనీలు, మసాలా కంపెనీలు, నూడిల్స్ బండ్లు, పానీపూరి బండ్లు ఓపెన్ చేయడం అనేది చాలా దరిద్రమైన విషయం. ఇంకా ఆయన విజ్ఞతకి అది వదిలేదు. ఎందుకంటే అవి చూస్తానికి చాలా నవ్వుకోవడానికి బాగుంటది. అవి మనం చూసి దాని గురించి మనం మాట్లాడుకునేది మన దేశార్చుకోవడం అవుతుంది. ఐటీ ఇండస్ట్రీ కాదా ఈ బొబ్బట్లు మసాలా కంపెనీలు?
బొబ్బట్లు మసాలా కంపెనీ ఐటీ ఇండస్ట్రీ అండి. ఐటీ ఇండస్ట్రీ అంటే మీరే చెప్పారు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి. అంటే అది ఆయన యొక్క విజ్ఞానం అండి. ఇప్పుడు దాన్ని ఆయనకే వదిలేదు, ఎందుకంటే ఆయన ఎంతవరకు చదువుకున్నారు మనకు తెలియదు. ఇప్పుడు ఈ వైసీపీలు అందరూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నాయకుడు అనేవాడు చదువుకున్నాడు రావాలండి. చదువుకుంటే జ్ఞానం ఉంటది, ఆ జ్ఞానం ఉంటే 10 మందికి వెలిగిస్తుంది. ఇప్పుడు ఎవరు చూసినా గానీ మనకు గుడిగాల్లో ఉన్నాడు, ఆయన ఎంతసేపు గుట్కాలను వెళ్తూ ఉంటాడు, ఆయనకి ఏం తెలియదు, ఏరా పోరా అని చెప్పి నోటు తెరిచి బూతులు వస్తాయి ఆయనకి. సో అట్లాంటి వాడికి మినిస్టర్ ఇస్తే దాని ఉపయోగం లేదు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి గవర్నమెంట్ లో. 151 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎంతమంది చదువుకున్నారో ఏంటనే సెకండరీ విషయం. ఎవరు వెళ్ళగానే చట్టసభల్లో మాట్లాడాల్సిన టాపిక్ కంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే చంద్రబాబు గారి వైఫ్ గురించి, నారా లోకేష్ గారి వైఫ్ గురించి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి, వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవి మాట్లాడుతున్నారు తప్పితే మా నియోజకవర్గంలో పలానా సమస్య ఉంది, మా నియోజకవర్గంలో ఇంత ఆపద ఉంది, దానికి నిధులు ఇవ్వండి, మేము సరి చేసుకుంటాం, ప్రజలు కాపాడుకుంటాం అని చెప్పి చట్టసభల్లో ఏ ఒక్క నాయకుడు మాట్లాడతారు. ఇప్పుడు వరకు అయితే కనుక గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నా కాన్స్టిట్యున్సీలో ఇది రాలేదు, నా కాన్స్టిట్యున్సీలో నీళ్లు రావట్లేదు, నా కాన్స్టిట్యున్సీలో మరుగుదొడ్లు లేవు, నా కాన్స్టిట్యున్సీలో రోడ్లు బాగాలేదని ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడి నేను ఎప్పుడు చూడలేదండి. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ వినలేదు కూడా. ఒక్క ఎమ్మెల్యే ఉన్న బయట చూపించండి, నేను కావాలంటే గుండు కొట్టించుకున్నా మళ్ళీ కొట్టించుకుంటా అవసరం అయితే. వాళ్ళకి ఎంతసేపు కావాల్సిందంటే పక్కోడి మీద పర్సనల్ మీద పడతారు. ఏమన్నా అంటే వాళ్ళ కులం పేరుతో చెప్పి వాళ్ళ కులం వాళ్ళతో వాళ్ళని తిట్టిస్తాం, అదేంటి మత కలహాలు రెచ్చగొట్టడం, ఇలాంటివి చేస్తా ఉన్నారు తప్ప డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి మన రాష్ట్రంలో? ఇప్పుడు ఒకళ్ళ భార్యలతో వాళ్ళకి ఏం సంబంధం అండి? ఒకళ్ళ భార్యలతో ఎందుకు, ఒకళ్ళ తల్లితో వాళ్ళకి ఏం సంబంధం? నీకు జనాలు ఓట్లేసిన దానికి ఇప్పుడు ఈ ఏరియాలో నువ్వేదో డెవలప్ చేస్తావు, నీకు ఓటేసి ఉంటారు, నువ్వు రోడ్ వేస్తావు అనుకుంటారు, నువ్వేదో మాకు ఇంకేదో చేస్తావు అనుకుంటారు, నువ్వు వస్తే మాకు ఇంకేదో చెప్పరు. ప్రతి ఒక్క నాయకుడు చెప్తా ఉంటాడు అమ్మా నేను అందుబాటులో ఉంటానని చెప్పి. ఎంతమంది నాయకులు ఓటేసి గెలిపించిన తర్వాత అందుబాటులో ఉన్నారు చెప్పండి ఈ రోజుల్లో? వైసీపీలో అప్పుడు ఒక్కడైనా వెళ్ళి అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే చేసిన ఒక్కడు చూపించండి నాకు. 100% చట్టసభలో మాట్లాడడానికి అర్హత ఉందంటారా? అసలు ఏముందండి అలా అర్హత? అలా అర్హత చూస్తే ఒకరు చదువుకున్నాడు ఉన్నాడు. ఇప్పుడు చదువుకుంటే ఇప్పుడు అదేనండి, ఎప్పుడే కానీ తర్వాత భావితరాలకు కావాల్సిన చదువు అండి. ఇప్పుడు లేదు అంటున్నారు, ఏమన్నారు అమ్మఒడి వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం. అమ్మఒడి ఎవరికి వేస్తున్నారండి? తల్లి ఖాతాలు వేస్తున్నారు. అందులో ఎంతమంది స్కూల్కి వెళ్ళి ఫీజులు కడతారండి? వాళ్ళకి ఏదో అప్పులు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రం సంకనాగిపోయింది నిజం చెప్పాలంటే. ఏదో ఒక అప్పులు ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఒక 10 కోట్లు అప్పు చేయడం, ఇంకేదో డబ్బులు వేస్తాడు, ఈ పెద్ద మనిషి డబ్బులు వేస్తాడు. డబ్బులు వేసరికి ఫీజు కట్టామనే లోపల ఇంకొక ఆయన 10 కోట్లు ఏమ్మా నా డబ్బులే అంటాడు. సరే ఫీజు ఏముంది తర్వాత కడదాం అని చెప్పి వెళ్ళిపోద్ది. దానివల్ల ఎంతో మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఈ లేదో పబ్లిసిటీ అండి. ఈ ప్రభుత్వం అనేది కంప్లీట్లీ పబ్లిసిటీ కోసం ఉంటుంది. ఎక్కడ చూసినా బ్యానర్. ఇప్పుడు ఈ లేదో పగలు తీసి సిద్ధం అనేది ఎక్కడ? దేనికి సిద్ధం అండి? దేనికి సిద్ధం? ఏముందని సిద్ధపడడానికి? ఇక్కడ ఏమీ లేదండి. సింహం అనేది సింగిల్ గా వస్తుందండి. రమ్మనండి, ఏం పోయింది సింహం? ఇప్పుడు ఫస్ట్ జనాలు భయపడతారు, జనంలో చైతన్యం వచ్చింది, సింహాన్ని తగిలి కొట్టేస్తారు. దాన్నే ఉంది. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ ఊరు వచ్చిన సింహం ఫస్ట్ తలుపులు వేసుకుంటారు. ప్రతిరోజు వచ్చిందండి ఆకలి వేస్తుంది కదా, మన ఆకలి మనకు వచ్చిన చైతన్యం వస్తుంది. చైతన్యం రాగానే సింహాన్ని చంపేస్తాం. ఏదో రోజు తిరుగుబాటు జరుగుతుంటారు. ఖచ్చితంగా అండి. రెండోసారి అవకాశం అడుగుతున్నాడు, మీరేమంటారు అన్నమాట? అసలు ఛాన్స్ లేదండి. ఈ 5 ఏళ్ళు అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అసలు ఈ అభివృద్ధి అనే మాట వద్దండి ప్లీజ్. అది డిక్షనరీ, అది వైసీపీ ప్రభుత్వం తీసేద్దాం డిక్షనరీ. చెప్పండి. మీకు క్యాపిటల్ ఉందా? లేదండి. ఉంటే దాని పేరేంటండి? తెలియదండి. తెలీదు మరి. అంటే వీళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంటారు దసరా తర్వాత వైజాగ్ లో కాపురం పెడతానంటాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ కాపురం ఉందో ఆయనకే తెలియదు. మాట్లాడితే నాకు సింగిల్ భార్య నాకు ఇంకేమనంటే అనాథ పెట్టని పేద పెట్టని అంటాడు. మరి ఆయనకి ఇప్పుడు ఆ క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో ఆయన చెప్పానండి ఒకసారి. కాసేపు వైజాగ్ అంటాడు, కాసేపు అమరావతి అంటాడు, కాసేపు కర్నూలు అంటాడు. ఆయన చెప్పాలండి. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ లేదు. క్లారిటీ లేదండి. ఆయనకి అంటే టాబ్లెట్లు వేసుకోవట్లేదండి. మరి ఫైనల్ గా అయితే ఒక మాట, ఈ పరిపాలనకి మీరైతే 100కి ఎన్ని మార్కులు వేస్తారు? మీరైతే అసలు 100కి 0 వేస్తామండి. 100కి 0 కనీసం 10 మార్కులు కూడా అసలు లేదు. దేనికి ఏమండి? అది మరి రెండోసారి అవకాశం అడుగుతున్నాడు, మీరేమంటారు? ఎవరు ఇవ్వండి. పక్క మరి మీకెవరు కావాలి? మాకు ప్రభుత్వం, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి. అంతే.